వేదిక పైన చైర్మన్ గారికి, స్టూడెంట్స్, జీవితంలో ఒక పని చేయాలంటే సంతోషంగా ఉంటారు. నేను బేసికల్గా నా సబ్జెక్ట్ ఫిజిక్స్ అయినప్పటికీ ఇక్కడ డాక్టర్ వృత్తిలో ఆప్టోమెట్రీ కంప్లీట్ అయింది. అందరికీ ఆప్టోమెట్రీ డే విషెస్. థ్యాంక్ యూ. విష్ యూ ద మనం చేసినటువంటి సేవా కార్యక్రమాలు అంతా చాలా ఘనంగా ఉన్నాయి. ఈ పుట్టపల్లి ప్రాంతంలో ఆప్తమాలజీలో చాలా కృషి చేసి అందరికి సేవ చేస్తున్నారు. ఈ సేవా భావానికి అందరికి కృషి చేస్తున్నందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. Cheerful, all of you are very cheerful and very happy. I am very happy to see you all. Thanks to Guru Garu and his family. And I am very happy with Doctor because Bhagavan Baba himself had told about him. A great doctor, young doctor. So he is carrying out the work of Baba 100% sincerely. I am really very happy to have got association with him. I tell you one thing, as a professional one, I was an engineer. Professional, with respect to body, I tell the importance of the eye. నేను ఫస్ట్ మా మండలంలో ఓడిచేరు మండలంలో మెడికల్ క్యాంప్ ఒకసారి ఫోన్ చేసింటే నేను దగ్గరుండి ప్రజల్లో నుంచి చూశానమాట. ఈ కంటికి సంబంధించి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సారు నాకు ఫోన్ చేయడం వల్ల నేను ప్రతి మెడికల్ క్యాంప్లో కూడా పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా బర్త్డే సందర్భంగా కూడా నేను మా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు సార్ నాకు అవకాశం ఇచ్చాడు. తర్వాత నేను మెగా పేరెంట్స్ మీటింగ్లో పిల్లలకు కూడా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించాలని అడిగితే వెంటనే నాకు సహకరించి సార్ యొక్క సర్వీస్ మైండ్తో ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేశాడు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పల్లెలన్నిటికీ ఫ్రీగా మెడికల్ చెకప్ చేసి తన యొక్క సర్వీస్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇలాగే తన లైఫ్ లాంగ్ ఇలాగే సర్వీస్ మైండెడ్గా ఉంటూ అందరికీ సర్వీస్ చేస్తూ ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ఇక్కడ చాలా విషయాలు నేర్చుకుంటారు, కానీ అవి ప్రాక్టికల్గా మీరు లైఫ్లో చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా మనం పర్సనల్ లైఫ్ కూడా మిస్ కాకూడదు. విషెస్ చెప్తున్నాను. సో యాక్చువల్గా అయితే రేపు ఆప్టోమెట్రీ డే విషెస్, బట్ మనం ఈ రోజే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఆప్టోమెట్రీ డే సందర్భంగా సార్ సురేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సో ఆప్టోమెట్రీ డే ఎందుకు చేసుకుంటాం మనము? సో కంటి సంరక్షణ గురించి. సో ఆ కంటి సంరక్షణ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్కరిని కూడా సార్ మన ఇన్స్టిట్యూట్ తరఫున రెడీ చేస్తున్నారు. సో మీరందరూ కూడా సార్కి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ స్టూడెంట్స్కు ఆప్టమిస్ట్ డే శుభాకాంక్షలు. నేను చదువుకోలేదు, కానీ జీవితాన్ని చదువుకున్నాను. అంచేత ఇలా ఉండగలిగాను. ఎందుకంటే భగవంతుడి యొక్క సృష్టిలో ఆయన యొక్క తత్వం విశ్వాసం. ఆ విశ్వాసంతో విశ్వం తయారైంది కనుక మనందరికీ ప్రతిదాని పట్ల ఎంత విశ్వాసం ఉంటే మనం అంత ఆనందంగా ఉండగలుగుతామనే నా ఉద్దేశం. తర్వాత మనిషి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు నేను చెప్పాలనుకుంటున్నా కానీ ఇట్లా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడంటే మీకే బాగా తెలుసు, తను 2005 నుంచి అంటే ఐ హాస్పిటల్స్ ఓపెన్ చేసి ఐ పేషెంట్లని పేద ప్రజలకి ఎక్కువ సేవ చేయాలనే సంకల్పంతో అటు కుటుంబాన్ని కానీ గట్టిగా సాయిరామ్ కంటిని
వరల్డ్ ఆప్టోమెట్రీ డే శుభాకాంక్షలు. సో నేను డాక్టర్ బొగ్గు సురేష్ వంటి నేను పీస్ వెల్ఫేర్ సొసైటీ ఒక 2 decades బ్యాక్ మన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సమాజానికి విద్య అలాగే వైద్యాన్ని ఏ రోజైతే మనము ఉచితంగా అందిస్తామో అప్పుడే ఈ సమాజం మెరుగైన సమాజంగా ఎదుగుతుందని భావించే వ్యక్తులలో నేను ఒకటి. ఎందుకంటే నేడు మీరు గమనించినట్లయితే ఈ రెండే చాలా విలువతో కూడుకున్నటివి, అలాగే చాలా ఎక్స్పెన్సివ్గా మారిపోయినాయి. వైద్యం అయితేనేమి, విద్య అయితేనేమి, ఇలాంటి వాటిని ప్రజలకు మనము ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలని మన ఆర్గనైజేషన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్గా పెట్టుకొని హైదరాబాద్ అలాగే మన పుట్టపర్తిలో హాస్పిటల్ ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు, కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్లు, ఇతరత్ర అన్ని కూడా అందిస్తూ, అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారికి మన మెడికల్ కోర్సెస్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి అని 2022లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ది పుట్టపర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ మనం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ బ్యాచ్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా పాస్ అయ్యి